V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. కుప్పం కొత్తపేటలో నూతనంగా కాంప్లెక్స్ నిర్మించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతా తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ పార్టీ మారినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు. ప్రజల మద్దతు ఉన్నంత వరకు పార్టీ మారిన వారితో భాజపాకి ఎలాంటి నష్టం ఉండదు. మోడీని గెలిపించాలంటే కొండ విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలి. కొండ విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం. ప్రజల మధ్య సోదర భావం, మత సామరస్యానికి ఇఫ్తార్ విందులు ప్రతీక. ప్రజలు శాంతి సామరస్యాలతో మెలగాలన్నదే భగవంతుని భావన. మధుయాష్కి గౌడ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముఖేష్ కన్నన్, వరదరాజులు, సుకుమార్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, గోపీనాథ్, డాక్టర్ సురేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ మాట్లాడుతూ కొత్తపేటలో నిరుపయోగంగా ఉన్న మార్కెట్ కాంప్లెక్స్ ను నూతనంగా కాంప్లెక్స్ నిర్మించి అందులో డీఎస్పీ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కొత్తపేటలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను తీర్చి కొత్తపేటను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తపేటకి వచ్చినప్పుడు కొత్తపేటకి అదేదో పాకిస్తాన్ లాగో, ఆఫ్ఘనిస్తాన్ లాగో, లేకపోతే హైదరాబాద్ పాత బస్తీ లాగో ఇట్లా కథలుగా చెప్తూ వచ్చారు. సరే, తర్వాత పోవడం కూడా అర్థమైంది. తర్వాత మనం యువగడం ర్యాలీ ఫస్ట్ టైం కొత్తపేటలో నుంచి పెట్టాలని చెప్పేసి పెట్టడం ఆ రోజు జరగడం, తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ వచ్చాము. సరే, ఇన్నిసార్లు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అంటే ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాలు వీటన్నిటి ఉద్దేశం ఉదయ్ కుమార్ 179, కృష్ణన్ 180, రాహుల్. అదే మాదిరిగా వేదిక మీద కూడా మన కన్నాన్ గారు, మన వాసు గారు, కొత్తపేటలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీరు చేతులు ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారికి కొత్తపేటలో నిజానికి వస్తుంది. కానీ కారణంగా కొత్తపేటలో చిరుమలు చెబుతున్నారు మన రాజకీయ నాయకులు. ఈసారి ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారికి చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. మన ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారు చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అట్లాగే మన 19వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ కోఆర్డినేటర్ రామారావు గారు చేశారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. నడుగురు సర్పంచ్ ఉమాపతి గారు చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. మన సాంస్కృతిక నుంచి మణిపూర్ చెందిన యూత్ అధ్యక్షుడు అదేవిధంగా మన సమన్వయ కమిటీ అధ్యక్షుడు కంచర్ల శ్రీకాంత్ గారు, ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా అధ్యక్షుడు రాజకుమార్ గారికి, క్లస్టర్ ఇన్ఛార్జ్
షాపూర్ నగర్ శుభం హోటల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలతో భాజపా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎస్ మల్లారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ పార్టీ మారినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని అన్నారు. పార్టీ ఉన్నన్ని రోజులు పదవులు అనుభవించి కావాల్సిన అవసరాలు తీర్చుకొని బయటకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసునని, ప్రజల మద్దతు ఉన్నంత వరకు పార్టీ మారిన వారితో భాజపాకి ఎటువంటి నష్టం ఉండదని మల్లారెడ్డి స్పష్టం చేశారు. మాకు కొత్తేమి కాదు, అనేక మంది వస్తుంటారు పోతుంటారు. భారతీయ జనతా పార్టీలోకి అనేక సంవత్సరాలుగా చాలా మంది వచ్చిండ్రు పోయిండ్రు, కానీ పార్టీ నిలకడగా ఉంది. పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ ఒక్క కార్యకర్త కూడా చెక్కు చెదరడం లేదంటే పార్టీ యొక్క సిద్ధాంతం గొప్పతనం, కార్యకర్తల యొక్క త్యాగం గొప్పతనం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈనాడు భారతీయ జనతా పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించి ఈటెల రాజేందర్ గారిని ఎంపీగా చేయడం ఖాయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆహ్వానించిందో అనేక మంది వ్యక్తులు రావడానికి, ఆ వ్యక్తుల యొక్క చరిత్ర, ఆ వ్యక్తుల యొక్క గత చరిత్రను కూడా పరిశీలించి పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తల యొక్క భవిష్యత్తును పణంగా పెట్టి వారికి సంస్థాగతమైన పోస్టులు ఇచ్చింది, వారికి టికెట్లు ఇచ్చింది, ఆర్థిక సహాయం చేసింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా పార్టీకి వెన్నుపోటు పొడిచి పోవటం అంటే ఇంతకంటే రాజకీయాల్లో ఇంతకంటే నీచమైనటువంటి పని ఇంకొకటి లేదు. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆత్మస్థైర్యం, జనతా పార్టీ సిద్ధాంతము కార్యకర్తల ఆధారంగా పనిచేసేటటువంటి పార్టీ, వ్యక్తుల మీద ఆధారపడి పనిచేసేటటువంటి పార్టీ కాదు. అనేక దశాబ్దాలుగా కార్యకర్తల యొక్క శ్రమ, త్యాగము, నాయకుల యొక్క నీతి నిజాయితీ ఇవన్నీ కూడా ఇవాళ వెలిసి భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి 300 సీట్ల వరకు తీసుకుపోయినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరింత విస్తృతం చేయాలి, రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, ఈ యొక్క కుటుంబ పరిపాలన అంతం కావాలనేటువంటి ఉద్దేశంతో అనేక వర్గాల వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కోవలోనే మన కుత్బుల్లాపూర్లో కూడా మరి మాజీ శాసనసభ్యుడు లాంటి కొంతమంది భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అయితే కేవలం వ్యక్తుల ఆధారంగా నడిచేటటువంటి పార్టీ ఇది కాదు. వ్యక్తులు రావడం అనుకోండి, లేదా దేశ భవిష్యత్తు అనుకోండి, దేశ యొక్క భద్రత విషయంలో అనుకోండి, ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కూడా కోరుకున్నారు. కాబట్టి మోడీ పేరు మీద ఓటు పడుతుంది తప్ప ఏ వ్యక్తి పేరు మీద పడేటటువంటి అవకాశం లేదు. అందులో ఈటెల రాజేందర్ గారికి ఉన్నటువంటి మంచితనం కావచ్చు, లేకపోతే గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నటువంటి వ్యక్తిగా కావచ్చు, స్థానికుడిగా కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి అవకాశం ఇతర పార్టీల అభ్యర్థులకు లేదు. బీఆర్ఎస్ పార్టీలో మాకు విలువ లేదు, గుర్తింపు లేదని జీటీఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని, పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే పాలనను చూసి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని ఆయన అన్నారు. తాను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన దక్షతను చూసి ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీని రాబో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని జీటీఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్ తెలియజేశారు. మళ్ళీ గ్రూప్ ఫోటో తీసుకుందాం. అందరు గ్రూప్ ఫోటో తీసుకుందాం లేకపోతే రమేష్ అన్న
కనిపిస్తట్టు తీద్దాం ఫోటోలు. లేదు అది పాస్లో పెట్టిన అవసరం లేదు. అవసరం మళ్ళీ కార్డు చేస్తా. నేను మీడియాలో వేయడానికి కరెక్ట్ ఏది కావాలో అదే తీసుకుంటాను. అనవసరమైంది టైం పాస్ వేస్ట్. నాకు ఎవరు వీళ్ళు మెయిన్ వీళ్ళు తీసుకోవాలి. వెనుకోకుండా ఫోటోలు వస్తారు. వికారాబాద్ జిల్లా కుల్వచెల్రా మండల పరిధిలోని పీరంపల్లి కమాన్పల్లి గ్రామాల్లో చేవెళ్ల ఎంపీ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్రెడ్డి తరపున ఆయన సోదరి డాక్టర్ మీరాతో పాటు కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడప తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కొండ విశ్వేశ్వర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మోడీని గెలిపించాలంటే కొండ విశ్వేశ్వర్రెడ్డిని గెలిపించాలని అన్నారు. దేశం అభివృద్ధితో ముందుకు సాగాలి అంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కొండ విశ్వేశ్వర్రెడ్డి కుటుంబ సభ్యులు బీజేపీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మీరు ఎక్కడ పోతున్నారు? ఎక్కడ పోతున్నారు? బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. కమలం పువ్వు గుర్తుకే. కమలం పువ్వు గుర్తుకే. కొండ విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ అక్కనండి డాక్టర్ మీరా. తను డాక్టర్ సాధన రంగారెడ్డి గారి చిన్న కూతురు, విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ మేనత్త. మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ 30 మంది వచ్చి విశ్వేశ్వర్రెడ్డి కొరకని క్యాన్వాస్ చేస్తున్నాం. బికాజ్ మాకు మోడీ అంటే చాలా ఇష్టము. మన దేశం ప్రోగ్రెస్ కావాలి అంటే మోడీకే ఓటేసి విశ్వేశ్వర్రెడ్డికి ఓటేసి మనకు సెంటర్లో కూడా ఒక గొంతు కావాలి. గెలిపించి మనము బాగా ప్రోగ్రెస్ అవుతామని నా ఆశ. కూడా గతంలో లేని విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకున్నది. కారణం ఈరోజు నరేంద్ర మోడీ గారి చేస్తున్న నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు, 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ కానీ ఇవన్నీ ఇవ్వటంతో తప్ప 500 సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం కావాలని చెప్పి హిందువుల కోరిక ఉంటే ఆ కోరిక ఎక్కడ కూడా మైనార్టీస్కు హిందూస్కు గొడవ జరగకుండా పరిష్కారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈరోజు ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ఈ మధ్యకాలంలో నేను చూసిన నిన్న విశ్వేశ్వరరెడ్డి గారు తాండూరులో పర్యటన చేస్తుంటే ఒక మైనార్టీ అయ్యా ఎవరికి ఓటేస్తామని చెప్పి ప్రెస్ వాళ్ళు మిత్రులు అడిగితే అతను ఒకటే చెప్పిండు, మేము మోడీకి అయ్యా నువ్వు మైనార్టీ కదా ఎట్లా వేస్తావంటే నిజంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని చెప్పి మోడీ గారు చెప్పిండ్రు. కాబట్టి ఈరోజు మేము నరేంద్ర మోడీ గారి కమలం పువ్వు గుర్తుకే వేస్తాము. మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అయితే మన దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకుపోతాడనే ఆలోచన మాకు అందరికీ ఉన్నది. ఈరోజు కావాలని చెప్పి కొన్ని మతాల వాళ్ళు ఇది చేస్తున్నారు. వాటినన్నిటి కూడా మేము వ్యతిరేకంగా కొంతమంది నమ్మకపోవచ్చు, నమ్మకపోయినా మేము మైనార్టీస్ అయినా బీజేపీకి వేస్తామని చెప్పి చేసిండ్రు. ఈరోజు దళితులు అందరూ కూడా చాలా మట్టుకు. ఖమ్మం జిల్లా వైరా సాయిబాబా గుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా పట్టణంలోని మెయిన్ రోడ్ సాయిబాబా గుడి ప్రాంతంలో 3 లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 2 లారీలు ఎదురెదురుగా ఢీకొనగా మరో లారీ వెనక నుండి ఢీకొనడం జరిగింది. 2 లారీలలో డ్రైవర్లు లారీ క్యాబిన్లలో ఇరుక్కుపోయారు. వారిని క్యాబిన్ల నుండి అతి కష్టం మీద బయటకు తీశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అందులో ఓ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలియజేశారు.
దేశంలో మత సామరస్యం, సెక్యులరిజం, రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్తోనే సాధ్యమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మలక్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ అక్బర్ ఆధ్వర్యంలో మలక్పేట సిమ్లా గార్డెన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మధుయాష్కి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, ఎంఐఎం పార్టీలు మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. ప్రజల మధ్య సోదరభావం, మత సామరస్యానికి ఇఫ్తార్ విందులు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు శాంతి సామరస్యాలతో మెలగాలన్నదే భగవంతుని భావన అని మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు. सामने आइए उस्मान भाई। अली भाई मधु भाई मदोना सामने मदोना अकबर भाई मदोना को एक बार फिर अकबर भाई हाथ हटाइए भाई, हाथ हटाइए। अकबर भाई जरा मधोना को एक बार खिलाइए। भाई इधर से आ जाओ, इधर से अकबर भाई सामने देखिए। अकबर साइड में अकबर भाई आज बहुत खुशी है इस पवित्र रमज़ान के महीने में मैं जिस जगह से बड़ा होकर एक सांसद बनकर जो नाम कमाया वो मलकपेट से मैं वाकिफ़ रखता हूँ। इधर से ही हम गर्व रखते हैं। मेरे भाई अकबर मलकपेट के जो कॉन्टेस्टेड कांग्रेस कैंडिडेट है और हमारे हैदराबाद ज़िले के सदर साहब और हमारा कांग्रेस के सीनियर नेता आज कई सालों के बाद मलकपेट में इफ्तार जो रखने के लिए हमारे कांग्रेस पार्टी के इंचार्ज मलकपेट कॉन्स्टिट्यूंसी के मेरे प्यारे भाई अकबर आज बहुत खुशी है इस पवित्र रमज़ान के महीने में मैं जिस जगह से बड़ा होकर एक सांसद बनकर जो नाम कमाया वो मलकपेट से मैं वाकिफ़ रखता हूँ। इधर से ही हम गर्व रखते हैं। मेरे भाई अकबर మలక్పేట్ के जो कॉन्टेस्टेड कांग्रेस के బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పం కొత్తపేటలో నూతనంగా కాంప్లెక్స్ నిర్మించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతా తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్.
మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ పార్టీ మారినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు. ప్రజల మద్దతు ఉన్నంత వరకు పార్టీ మారిన వారితో భాజపాకి ఎలాంటి నష్టం ఉండదు. మోడీని గెలిపించాలంటే కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలి. కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం. ప్రజల మధ్య సోదర భావం, మత సామరస్యానికి ఇఫ్తార్ విందులు ప్రతీక. ప్రజలు శాంతి సామరస్యాలతో మెలగాలన్నదే భగవంతుని భావన. మధుయాష్కి గౌడ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.